క్రాస్ संधू भाई इधर पढ़ो भाई जाते हैं राइट कट हेलो चाहिए क्या आ जाओ कहाँ है तुम मैं बात कर తిరిగి రాకుండా అది కూడా చూస్తే సంగారెడ్డి పట్టణంలో మెయిన్ రోడ్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఎదురుగానే శ్రీ యాపిల్ ఫార్మసీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన మున్సిపల్ చైర్మన్ గారు వనితా సంతోష్ గారు, వైస్ చైర్మన్ షఫీ గారు, కౌన్సిలర్స్, మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వైస్ ప్రెసిడెంట్ పిసిసి అనంతకిషన్ గారికి, అలాగే ఈ యాపిల్ ఫార్మసీకి ఓనైన సంతోష్ కుమార్, మరి వాళ్ళ సభ్యులు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి సంగారెడ్డిలో ఇది రెండవ షాప్ అనుకుంటా. మరి దినదిన అభివృద్ధిగా ఉంటూ ప్రజలకి ఏ అయితే మెడిసిన్ అవసరమో, ఏవైతే డాక్టర్స్ రాస్తారో ఆ కంపెనీనే వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఎక్కడైనా దొరకకపోతే కూడా వీళ్ళు యాపిల్ ఫార్మసీ మొదటి బ్రాంచ్ జనవరి 23 ఈ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అతి తక్కువ సమయంలో మంచి రెస్పాన్స్ వచ్చినంత కారణాల వల్ల అతి తొందరగా రెండవ బ్రాంచ్ మంజీరా నగర్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎదురుగా ప్రారంభించడం జరిగింది. యాపిల్ ఫార్మసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ అడిగిందే మేము ఇవ్వడం, అంటే నో సబ్స్టిట్యూట్. యాక్చువల్గా అన్ని కార్పొరేట్ సంస్థలు ఏంటంటే ప్రిస్క్రిప్షన్కి వాళ్ళు ఇచ్చేదానికి సంబంధం లేకుండా కూడా వ్యాపారం చేస్తారు. అన్నీ నేను చెప్పలేదు కానీ కొన్ని వ్యాపార సంస్థలు అట్లా చేస్తారు. కానీ యాపిల్ ఫార్మసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిండ్రో, కస్టమర్ ఏదైతే అడిగిండో అదే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేని ఎడల 24 గంటల్లో ఫ్రీ హోమ్ డెలివరీ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. కేవలం 5 నుంచి 6 నెలల కాలంలో మాకు మొదటి బ్రాంచ్ యొక్క రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. అలాగే ఇక ముందు కూడా మేము అన్ని పట్టణాలలో రాష్ట్రం మొత్తంలో యాపిల్ ఫార్మసీ యొక్క బ్రాంచులు విస్తరించి మేము సంగారెడ్డికి అలాగే మా సంగారెడ్డికి ఒక మంచి పేరు, అంటే సంగారెడ్డి ద్వారా యాపిల్ ఫార్మసీ ప్రారంభమవుతుంది కాబట్టి సంగారెడ్డి పట్టణానికి ఒక మంచి పేరు తీసుకురావాలని మా యొక్క కోరిక. మా యొక్క ఫార్మసీలకు తోడ్పాటునిస్తున్న అందరూ సంగారెడ్డి పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు, నాయకులకు, అందరికి, ప్రతి ఒక్కరికి, కస్టమర్ దేవుళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక ముందు కూడా మేము ప్రారంభించబోయే అన్ని వ్యాపార సంస్థలు కూడా మాకు ఇలాగే సంగారెడ్డి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, మీడియా మిత్రులు, అందరూ వినియోగదారులు కూడా సహకరించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.